కీప్ క్లీన్ ఇలా పెట్టి తీసుకోవాలి. మేము అందరం కూడా సొసైటీకి హెల్ప్ చేస్తాము, చెట్లు నాటుతాము, సొసైటీని క్లీన్గా ఉంచుతాము, హెల్ప్ చేస్తాము. ఏదైనా కావచ్చు, ఏదైనా ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, ఏ టైం అయినా వింటర్ అయినా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు మనం ఏం చేస్తున్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి మనం హెల్ప్ అంటే ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ మనం క్లీన్గా పెట్టుకోవాలి. క్లాస్ రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఈవెన్ అవుట్ సైడ్ ఎక్కడైనా కానీ పార్క్స్. ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ ఎంత సిన్సియర్గా వీళ్ళు వర్క్ చేస్తారు. ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ పిలిచి ఇది చెప్పేది ఎందుకంటే, మీరు వీళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే మనము బయట చెత్త వేయకూడదు. ఎవరైనా చెత్త వేస్తే యాజ్ ఏ సిటిజన్గా మీరు ఇట్లా చెత్త వేయకూడదు, ఇక్కడ డంప్ చేయకూడదు అట్లాగే మీరు చెప్పాలి. ఏంటి నామోషిగా ఫీల్ అయ్యేది లేదు, ఇది పెద్దది వెళ్ళింది చాలా. పని చేయడానికి ముందుకు వెళ్ళాలి, కానీ చెడ్డ పని చేయడం చాలా మంది మీరు కూడా యాజ్ ఏ ట్రైనర్గా వాళ్ళని చేంజ్ చేయాలి. వాళ్ళని మూడు అప్సెస్ అక్కడ ఏది కూడా బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేయాలి. ఈ రకంగా మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, హెచ్ఎంసీ వర్కర్స్ అది కాకుండా ఏదో సముద్రం దగ్గరికి వెళ్ళి చెత్త ప్లాస్టిక్స్ అన్ని తీసుకెళ్తున్నారు. కొంతమంది డ్రైనేజెస్ క్లీన్ చేస్తారు. అది షై ఫీల్ అవ్వట్లేదు, మన కోసం చేస్తున్నాం. అట్లా ఎవరో వచ్చి మనం చేస్తాం. మీరు ఇట్లాంటి మంచి పనులు చేస్తే మీరు ఎంతో మంచిగా పేరెంట్స్ కానీ అవుట్ సైడర్స్ ఎవరైనా కానీ చాలా మెచ్చుకుంటారు. అబ్బాయి